బట్టలేంటి మరీ అంత నాసిరకంగా ఉన్నాయి? ఎక్కడి నుంచో వస్తున్నామన్నారు, చూస్తే ఆ బట్టలు ఇక్కడే కొన్నట్టున్నాయి. మా అల్లుడు వాళ్ళకి ఇలాంటి బట్టలు పెడతారా? దేవుడి ముందు సూటు బూటు వేసుకుని కూర్చోలేం కదమ్మా. మేము ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడి సాంప్రదాయం ప్రకారమే బట్టలు పెట్టాలి, కానీ అక్కడి సాంప్రదాయాన్ని ఇక్కడ పాటించలేం కదా. బాగా చెప్పారు. అమ్మవారి ముందు మనమంతా సామాన్యుల్లాగానే ఉండాలి. అన్నీ ఇచ్చే ఆమె ముందు మన స్థాయి, హోదా ప్రదర్శించాలి అనుకోవడం అహంకారమే అవుతుంది. అవును, మీకు ఆ రాజమణిహారం గురించి తెలుసా? రోజా మీకు దొరికినప్పుడు ఆ హారానికి సంబంధించిన ఇంకేమైనా వివరాలు మీకేమైనా దొరికాయా? చెప్పండి, ఒక్కసారి గుర్తు చేసుకోండి. జర్నీ చేసి వచ్చారు కదా, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు రెస్ట్ తీసుకునివ్వండి. పదండి. అమ్మా, అప్పుడే ఎక్కడికి వెళ్తారమ్మా? మీరు చేయాల్సిన కార్యక్రమం చాలా ఉంది. స్వయంగా మీ చేతులతో మీరే ప్రసాదం చేసి తీసుకురావాలి. త్వరగా వెళ్ళి తీసుకురండి. వెళ్ళు రోజా. నువ్వెక్కడికి? నీకేం పని? అమ్మగారు, రోజా అమ్మగారికి వంటల్లో హెల్ప్ చేద్దామని. అవసరం లేదు.